ఇంకా మనం అడుగుతున్నాము బీసీలకు రిజర్వేషన్ కావాలి అని అంటే స్థానిక ప్రభుత్వాల్లో ఇప్పుడు 75% రిజర్వేషన్లు ఉన్నాయి. 75%. రాజకీయంగా ఓట్లు పొందడం కోసం తప్ప అధికారం ఇవ్వడం కోసం కాదు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది రిజర్వేషన్లు అనేది 10 ఏళ్లే. 16-18 ఏళ్ల వయసులో గడియారం చూసి టైం చెప్పలేరు 150 మంది. రిజర్వేషన్ల పరిష్కారంగా నటించి ఇంతకాలం కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ ఇంకా రిజర్వేషన్లు అవసరం అని అంటారు. రిజర్వేషన్లు అంటారు కదా, మా బతుకులు ఏం బాగుపడుతున్నాయి. ఆ ప్రశ్న నిజమైన ప్రశ్న. ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఈ గొడవలు ఉండవు కదా. ఎవరికి కావాల్సినట్టు ఏమిటి? కాదండి, లిటరసీ రేట్ మనం సంవత్సరానికి పెంచుకుంటూ వెళ్తున్నాం కదా. ఇంతకుముందు చెప్పిన లిటరసీ అంటే అర్థం ఏంటి? తెలంగాణ ఏర్పడ్డప్పుడు దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం. దేశంలో జిల్లాల్లో అత్యధికమైన తలసరి ఆదాయం అన్నది రంగారెడ్డి జిల్లా. దేశం మొత్తంలో నంబర్ 1 జిల్లా. ఒక ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి బయటికి తీసుకురావడం, అసలు అభివృద్ధి ఎందుకు, మౌలిక సదుపాయాలు ఎందుకు? పెత్తందారులు అడుగుతారు. అది మేము బటన్ నొక్కాం, మీ ఇంటి డబ్బులు వచ్చేస్తున్నా, బ్రహ్మాండంగా పంచుతున్నాం, అంతే అయిపోయింది. గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్లో వస్తుంది. దానివల్ల ఉపాధి పెరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఒక వికసిత ఆంధ్రప్రదేశ్గా చూడగలమని అంటారు. ఓట్ల చోరీ అనేది జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుందని అంటారు? ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉండి మళ్ళీ ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళితే స్పీకర్ గారికి పాపం 54/3 ఎంతో అర్థం కాక 3 ఏళ్ళు కూర్చున్నాడు దాన్ని. కాబట్టి ఏమవుతుంది? ఫిరాయింపు నిషేధం అన్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఏమైనా మాట్లాడతారా?